మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగింది. ఆశావాహులు నామినేషన్ ప్రక్రియ కూడా నేటితో మొదలైంది. అయితే మనం ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంఎస్ఆర్ దగ్గర ఉన్నాం. అయితే ఆయన 11th వార్డ్ బండమీదిపల్లి నుండి పోటీ చేస్తున్నారని మనకు సమాచారం వచ్చింది. అసలు ఎందుకు ఆయన 11th డివిజన్ ఎన్నుకున్నారు? అసలు బండమీదిపల్లితో ఆయనకున్న అనుబంధం ఏంది? ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు కార్పొరేటర్ అభ్యర్థిగా ఎందుకు 11th డివిజన్‌ని ఎన్నుకున్నారు? 11th డివిజన్ బండమీదపల్లి గ్రామము. బండమీదపల్లి గ్రామంతో నాకు చాలా అనుబంధం ఉంది. ముఖ్యంగా 11th డివిజన్ ఎందుకు ఎన్నుకున్నాననే విషయం మీద చిన్నగా మీకు ఒక విషయం చెప్పడం సమంజసం. ఈ సందర్భంలో నేను పుట్టి పెరిగిందంతా కూడా మహబూబ్‌నగర్ టౌన్లోనే, మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోనే. మొట్టమొదటగా నేను బండ్లగేరిలో ఉండడం జరిగింది. బండ్లగేరి నుంచి మా నాన్నగారు అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండేవాడు, 1 టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా. ఆ సందర్భంలో నేను బండ్లగేరి నుంచి బండమీదిపల్లెకు, నాకు ఐడియా ఉండి నేను 2nd క్లాస్లో ఉంటా అనుకుంటాను, 2nd or 3rd క్లాస్లో ఉంటా. బండమీదిపల్లెకు మా నాన్నగారు ఆయన స్వార్జితంతో, సొంత కష్టంతో ఒక ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. అప్పుడు బండమీదిపల్లెకు మేము షిఫ్ట్ కావడం జరిగింది. నా బాల్యం అంతా కూడా 2వ తరగతి నుంచి నాకు పోలీసు ఉద్యోగం, నేను కూడా డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యే వరకు కూడా బండమీదిపల్లెలోనే నా బాల్యం అంతా సాగింది. బండమీదిపల్లెతో నాకు చాలా ఆత్మీయమైన అనుబంధాలు ఉన్నాయి. అంటే అక్కడనే నా బాల్యం అంతా జరిగింది. అంటే అది నా కర్మభూమి. అంటే అక్కడ నేను చిన్నతనం నుంచి నాతోటి అక్కడ ఉన్న పెద్దలు, చిన్నలు అందరూ కూడా నా సొంత గ్రామంలాగా అక్కున చేర్చుకొని, మా నాన్నకు కానీ నాకు కానీ, మా అమ్మ పేరు నారాయణమ్మ, మా కుటుంబం అంతా కూడా బండమీదిపల్లెతో చాలా అనుబంధంగా ఉండేది. నా సొంత గ్రామం కిందనే బండమీదిపల్లె ఉండేది. అంటే నా చిన్నతనం మొత్తం ఎక్కడైతే గడిపినామో ఆ గుర్తులు, ఆ జ్ఞాపకాలు అప్పుడు ఎప్పుడు అంటే 90s, 85, 90s, 95లో అటువంటి రోజులు మళ్ళీ ఇప్పుడు రావు. అటువంటి స్నేహం కానీ, పెద్దల మధ్యన కానీ, కులాలకు మతాలకు అతీతంగా మామ, చిచ్చ, కాక అని పెద్దలను గౌరవించుకుంటూ ఆ రోజుల్లో నా బాల్యం, స్కూల్ డేస్ అంతా కూడా అక్కడనే గడపడం జరిగింది. అంటే ఆ తీపి గుర్తులు కూడా ఇప్పుడు అందరూ కూడా సెటిల్ అయ్యారు, పెద్ద పెద్ద హోదాలలో ఉన్నారు బండమీదిపల్లిలో కూడా. నేను కూడా కాలక్రమేణా ఉద్యోగరీత్యా అంటే అప్పుడు నేను గడిపిన ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క ప్లేసు, ప్రతి ఒక్క మనిషి, పెద్దలు అందరూ కూడా నాకు సుపరిచితులు. భగవంతుడు కూడా మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి, నీ కర్మభూమిని నువ్వు మర్చిపోయినావు, నువ్వు కర్మభూమికి ఏమైనా చేయాలి అనేటటువంటి నాకు ఒక బాధ్యత పెట్టడానికే నన్ను మళ్ళీ బండమీదిపల్లికి తీసుకుపోయిందని దేవుని దయ వలన అది జనరల్ కావడం జరిగింది. నాకు కూడా ఏంటంటే నేను పెరిగిన, నా బాల్యం గడిపిన ఆ యొక్క బండమీదిపల్లికి నేను కూడా అభివృద్ధి ఏదైనా చేయాలని ఒక ఉద్దేశం. ఎమ్మెల్యే గారు కూడా చాలా సహృదయంతో, ఎంత మంచి నేతనో పాలమూరు ఆయనను ఎట్లా హక్కున చేర్చుకున్నదో మీరు చూసినారు. నాకు కూడా ఆయనతో ప్రత్యేకమైన ప్రేమ, ఆత్మీయత, అనుబంధాలు ఉన్నాయి. కాబట్టి బండమీదిపల్లి నుంచి 11th వార్డ్ నుంచి నేను టికెట్ ఆశించడం జరిగింది. అన్న, అయితే మీరు పుట్టి పెరిగిన ఆ ప్లేస్కి ఇప్పుడు రుణం తీసుకునే టైం వచ్చింది. అయితే మీరు బండమీదిపల్లిని 11th డివిజన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? నేను 11th వార్డ్ నుంచి పోటీ చేయాలని అనుకున్నప్పుడు బండమీదిపల్లికి ఒక 2 సార్లు విజిట్ చేసిన. నిజంగా చెప్తా ఉన్నా, సొంత గ్రామానికి వచ్చినంత ప్రేమ, ఆప్యాయత అందరూ చూపిస్తూ ఉన్నారు. మా అన్న అంటే నన్ను నాకన్నా చిన్నవాళ్ళు మా అన్న వచ్చిండు, మా సూరన్న వచ్చిండు అని, నాకన్నా పెద్దవాళ్ళు మా తమ్ముడు వచ్చిండు అని, మా కొడుకు లాంటి వాడు వచ్చిండు అని. అంటే మళ్ళా చాలా రోజుల తర్వాత ఆ జ్ఞాపకాలను తెచ్చుకొని వాళ్ళందరూ కూడా సంతోషపడి హక్కున చేర్చుకొని, అసలు నేను ఏం అడగకముందే నాకు సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు తెలియజేయడం, పెద్ద ఎత్తున తరలి రావడం చూస్తూ ఉంటే అక్కడ నేను అదే సమస్యల మధ్యన అదే గ్రామంలో పెరిగిన కాబట్టి ప్రతి ఒక్క అణువణువు తెలుసు. ఇన్ని ఏళ్ళ తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ కనిపించినాయి. 11వ డివిజన్కు బండమీదిపల్లి, బుడిగజంగాల కాలనీ, వడ్డెగేరి, ఏదైతే సెటిలర్స్ ఉన్నారో ఆ ఏరియా అంతా కూడా దాంట్లోనే ఉంది. యాదవులు ఉన్నారు, గౌడ సోదరులు ఉన్నారు. అదేవిధంగా రాజీవ్ గృహకల్ప బండమీదిపల్లి 11వ డివిజన్కు చాలా పేదోళ్ళు, కాయ కష్టం చేసుకుంటే వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉన్నారు. అదేవిధంగా గుర్లబండ తాండా దానికి అటాచ్గా, అదేవిధంగా పాలిటెక్నిక్ ఏరియా, శ్రీలంక అంటారు, ఆ ఏరియా మొత్తం కూడా ఈ 11వ డివిజన్కి ఉంది. అంతా కలియదిరిగిన నేను నిజంగా చెప్తా ఉన్నా, ఎక్కడ పోయినా అణువు కూడా నేను ఇంతకుముందు నా బాల్యాన్ని గడిపిన రోజులు ఆ క్షణాలే గుర్తుకొచ్చినాయి. చాలా ప్రాబ్లమ్స్ కూడా కనిపించినాయి. భగవంతుడు నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు, కర్మభూమికి సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క ప్రాబ్లం, రాజీవ్ గురుకల్పలోనేమో డబుల్ బెడ్రూమ్ ఇండ్లన్నీ కూడా, ఆ బిల్డింగ్ అన్నీ కూడా మొత్తం శిథిలావస్థకు చేరుకున్నది. ఎక్కడ చూస్తే అక్కడ క్రాక్స్ ఉన్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, ఎన్నో రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు, తాగునీటి సౌకర్యాలు సరిగా లేవు, లైటింగ్ లేదు. ఇవన్నీ కూడా నా చేతికుంట ఎమ్మెల్యే గారి సహకారంతోనే ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసి బండమీదిపల్లి రుణం తీర్చుకోవాలి. అదేవిధంగా బండమీదిపల్లి గ్రామంలో కూడా రోడ్ల వ్యవస్థ సరిగా లేదు, కరెంటు వ్యవస్థ సరిగా లేదు, చాలా దగ్గర కూడా వైర్లు, స్తంభాల కొరతలు ఉన్నాయి.
అంటే నాకు సాధ్యమైనంత వరకు వాటర్ ఫిల్టర్లు కానీ, బుడగజంగల కాలనీలో వాళ్ళకు ఒక కమిటీ హాల్ లేదు. ఇట్లా చాలా విషయాలు ఒడ్డెగేరులో ఒక గుడి శిథిలావస్థకు చేరుకుని దాన్ని చేపించాల్సిన అవసరం ఉంది. ప్రతి సమస్యను కూడా డబుల్ బెడ్రూమ్ల ఇండ్లకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా బండవీనపల్లెలో యువత చాలా పెద్ద ఎత్తున ఉంటారు. ఆ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ శాతం అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది జాయిన్ అయ్యారు. నేను కూడా ఆ బండవీనపల్లెలో ఉన్న పోలీస్ క్రేజ్తోనే ఆ రోజు మా నాన్నగారు డిపార్ట్మెంట్లో ఉన్నది, నేను కూడా ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ కావడం జరిగింది. తర్వాత కాలక్రమం నేను ఎస్ఐబిలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో యాంటీ నక్సల్స్ కాల్లో జాయిన్ అయ్యి పెద్ద ఎత్తున వర్కులు చేసి మఫ్టీలోనే 10 ఏళ్ళు సర్వీస్ చేసి మొట్టమొదటిసారి తెలంగాణలో పాలమూరు జిల్లాకు అంటే ఎటువంటి వాళ్ళకి ఇస్తారు శౌర్య పథకం ఉంటుంది, రాష్ట్రపతి శౌర్య పథకాన్ని సాధించినాం. అప్పుడు నా బాడీలో 2 బుల్లెట్లు దిగడము, నేను గాయపడడం, అవతల ఉన్న వ్యక్తులను మేము పట్టుకొని మేము గవర్నమెంట్కి అప్పచెప్పడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఆ రోజు రాష్ట్రపతి శౌర్య పథకం అనౌన్స్ చేసిండ్రు. అది ఎంత గొప్పది అంటే ఇప్పటికి కూడా నాకు ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ నా ప్రయాణం నా ఎమ్మడి ఒకరికి కూడా ఫ్రీగా ఉంటుంది. జీవితకాలం ఎన్నో బెనిఫిట్స్ 17 రకాల బెనిఫిట్స్ నాకు ఇచ్చింది. ఆ రోజు ఎంత రిస్క్ అయినది చేసినామంటే ఏదో ఒకటి సాధించాలనే కసి కోరిక ఫస్ట్ నుంచి కూడా నాకు ఉన్నాయి. అదేవిధంగా అక్కడి నుంచే నా జీవితం అక్కడి నుంచి స్టార్ట్ అయింది, నేను అక్కడనే ఉన్నా. కాబట్టి ఈరోజు కూడా అదే విధంగా ఆ బండవీనపల్లె రుణం తీర్చుకోవడానికి అనుక్షణం ప్రతి క్షణం నాతోన ఉన్న శక్తిని మా ఎమ్మెల్యే గారి సహకారాన్ని, ముఖ్యమంత్రి గారి సహకారాన్ని, పార్టీ పెద్దల సహకారాన్ని తీసుకొని అణువణువు అభివృద్ధి చేయడానికి నేను శాయశక్తుల కృషి చేస్తాను. బండవీనపల్లె గ్రామస్తులకు నేను మనస్ఫూర్తి ఒకటి వేడుకుంటా ఉన్నా. నేను నా బాల్యం గడిపిన నా బండవీనపల్లె నుంచి పోటీ చేసే అవకాశం ఈరోజు నాకు రావడం, నన్ను ఆశీర్వదించడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఉండడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నా కర్మభూమిని, నేను నా బాల్యం గడిపిన భూమిని, పెద్దలను, యువకులను, అక్కడ ఉన్నోళ్ళందరినీ కూడా కలుపుకొని పోయి మళ్ళీ మా నాన్నగారి ఇల్లు ఎక్కడైతే కట్టిండో అక్కడనే వీలైతే అక్కడనే నేను కూడా ఒక ఇల్లు నిర్మించి వారానికి 5-6 రోజులు అక్కడ ఉండి సర్వీస్ చేస్తూ ప్రతి ఒక్కరి కష్టాన్ని, యువకుల కష్టాన్ని, పెద్దలు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ను నాకున్న కాంగ్రెస్ పెద్దల సహకారంతో గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి అందరికీ సహాయ సహకారాలు చేసి ఆ కర్మభూమి యొక్క రుణం తీర్చుకునే అవకాశం భగవంతుడు ఇవ్వాలని, మీ అందరి ఆశీర్వాదం ఉండాలని, మీ అందరికీ ఉద్యోగాలు అయితేనేమి, ప్రాబ్లమ్స్ అయితేనేమి, డ్రైనేజ్ వ్యవస్థలు అయితేనేమి, మంచినీటి సౌకర్యం అయితేనేమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితేనేమి, ఎన్నో రకాలుగా మీకు సొంతంగా మీ బిడ్డలాగా తోడుండి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని మళ్ళా మీ మధ్యన చిచ్చా, మామ, కాక అనుకుంటా తిరగాలని, నా బాల్యాన్ని గుర్తు చేసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, మీ అందరి మధ్యన ఒక బిడ్డలాగా ఉండాలని, ఏ భేదాభ్యాసాలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, ఎవరితోన కోపతాపాలు లేకుండా అణిగి మరిగి మీ బిడ్డలాగా ఉంటూ మీకు సేవ చేసే భాగ్యాన్ని మీరు అందరూ నాకు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.